రాని రాని వస్తే రాని కష్టాలు నష్టాలు వస్తే రాని పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోతే పోనీ. ఇది శ్రీరంగం శ్రీనివాసరావు గారు రాసిన ఒక కవితలోని భాగం. అంటే ఆవాహన లేదు, విసర్జన లేదు, వస్తే రాని పోతే పోనీ, జరిగేదేదో జరగని, దేని మీద మమకారం లేదు, ఏదో కావాలనేటువంటి హుంకారము లేదు. ఏది తన దారిలో వస్తే అదే స్వీకరించి దొరికిన దానితో తృప్తి పడేవాడే అసలైన సన్యాసి. కాషాయం కట్టిన ప్రతివాడు సన్యాసి కాదు. అసలు కాషాయం కట్టాలనుకోవడం కూడా ఒక కోరికే. అందులో చీనాంబరాలు, ఖరీదైన కాషాయ రంగులో కనిపించే పట్టు వస్త్రాలు చుట్టుకోవడం కోరిక యొక్క ఒక రూపం. అది పట్టు వస్త్రాలు ఉండాలి, చాలా ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు ఉండాలి, అవి కాషాయ రంగులో ఉండాలి, వాటినే చుట్టుకోవాలి అనుకోవడం కోరిక కాదా? ఉదయ సాయంత్రాలలో, సంధ్యా సమయాలలో ఆకాశం కాషాయ రంగులో ఉంటుంది. అంటే మార్పుకు చిహ్నం, మార్పును సూచిస్తుంది కాషాయం. గృహస్థ వానప్రస్థ ఆశ్రమాలను విడిచి నేను మార్పును ఆహ్వానిస్తున్నాను అనటానికి ఒక సంకేతం అది. కాషాయం కడితే కట్టవచ్చు, కట్టకపోనవచ్చు. కాషాయం కట్టినవాడు కాకపోతే మరి సన్యాసి ఎవరు? సన్యాసిని గుర్తించడం ఎట్లా? భగవానుడు చెప్తున్నాడు, రాగద్వేషాలను విడిచినవాడు సన్యాసి. ఇది పరమాత్మ ఇచ్చిన నిర్వచనం. జ్ఞేయ స నిత్య సన్యాసి యో నద్వేష్ఠీ న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఓ అర్జున, ఎవడైతే నద్వేష్టి ద్వేషింపడో, నకాంక్షతి ఆశింపడో, అట్టివాడు నిత్య సన్యాసిగా తెలుసుకోదగినవాడు. మరి సన్యాసి కర్మ చేయాలా అని మనం అడుగుతాం. దానికి సమాధానం చెప్పారు ఆయన. చేసే పని పట్ల కానీ, అది ఇచ్చిన ఫలితం పట్ల కానీ ఏ విధమైన ప్రేమ కానీ ద్వేషం కానీ లేకుండా ఉంటాడట నిజమైన సన్యాసి. అట్లాంటి మహానుభావులు ఇప్పుడు ఉన్నారా లేరా? ఇది ఒక ప్రశ్న మనకు ఉదయిస్తుంది. ఉంటారు, వాళ్ళని మనం వెతుక్కోవాలి. ఉదాహరణలు చెప్పండి ఈ శతాబ్దంలో అంటే రామకృష్ణ పరమహంస, శారదామాత, వీరు సంసారులే కానీ సంసారంలో లేరు. రమణులు ఏ కాషాయం కట్టుకున్నారని? ఒక గోచుగుడ్డ తప్ప ఆయనకేమీ లేదు కదా. కంచి శంకరాచార్యుల వారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కాషాయానికి, సన్యాసాశ్రమానికి ఒక నిర్వచనం. ఆయన మహానుభావులను మనమే అన్వేషించాలి. వాళ్ళు ఫలానా యూనిఫామ్లో ఫలానా విధంగా ఉంటారని మాత్రం మనం చెప్పలేము. వారు సంసారం కూడా చేస్తూ ఉండవచ్చు, కానీ మనసు సన్యసించవచ్చు. మనకు ఇహబోతే టీవీ చర్చలలో ఖరీదైన కాషాయం కట్టిన వారు ఎలాంటి వారో పరమాత్మ ఇచ్చిన నిర్వచనాన్ని ఆధారంగా చేసుకొని మీరే ఒక నిర్ణయం తీసుకునవచ్చు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఓటుకూరు జానకి రామారావు.